యేసుక్రీస్తు రాకమునిపే మన మన దేశానికి తోమ గారు వచ్చారు. ఓసారి తోమ వచ్చాడు అన్నదే బూటకం. ఇప్పుడు 70% కూడా క్రైస్తవులు లేరు. ఇంతమంది ఫు అని చెప్పి చీకొట్టి వచ్చేసారంటావు. నువ్వే చెప్తున్నావు, ఎందుకంటావు? రీజన్ చెప్పు. చివరికి ఆ గోచితోటే సిలువ ఎక్కడు కదా, మీరు అందరూ గోచీలు ఎట్టుకుని కదరా తిరగాలి. ఇంగ్లీష్ అనేది దేవుడు పుట్టిండ్రా. ఏసు ఎప్పుడైనా ఇంగ్లీష్లో మాట్లాడటం చూసావా నువ్వు? అర్థం పర్థం లేని పేరులోనేమో అంతా ఉందంట. దానికి నిమిషం ముందు ఏమన్నాడు? హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు మీకు కొత్త పిచ్చోడిని పరిచయం చేయడానికి వచ్చాను. ఈ కొత్త బిచ్చగాడు మీకు కొత్త కానీ నాకు కొత్త కాదు. ఎందుకంటే ఈడు మొన్నటిదాకా కేపీహెచ్పి కాలనీలోనే సెలూన్ షాప్లో కటింగ్ చేసుకుంటూ ఉండేవాడు. అంటే నేను ఆ వృత్తిని తక్కువ చేయట్లా. ఈడు మతం మారి కూడా ఇంకా కుల వృత్తిని చేసుకుంటూ బతుకుతూ ఈ రోజున ఇక్కడికి వచ్చి నీతులు చెప్తా ఉన్నాడు ఒక ఛానల్లో. ఆడేం మాట్లాడాడు, ఆ గాడిదకి కౌంటర్గా మనం ఏం చెప్పాలి అనేది ఒకసారి మీరు చూడండి. సువార్తను చెప్పేటల్లం ఓయమ్మ, పల్లె పల్లె తిరిగేటల్లం ఓయమ్మ. ఈడు ఎవడో అనుకుంటున్నారా? ఈడే జాన్ ముచ్చెనపల్లి. ఈడు మొన్నటిదాకా కేపీహెచ్బి కాలనీలో సెలూన్లో కటింగ్లు వేసుకుంటూ బతికినాడు. ఈడు అలా సూట్ వేసుకుని ఇంటర్వ్యూలో కూర్చున్నాడు. అంటే సూట్ ఆడికి సూట్ అయిందా అవలేదా పక్కన పెడితే, ఈడు మాట్లాడుతున్న మాటల్లో నుంచి కొన్ని సీరియస్గా మనం కౌంటర్ చేయాల్సిన అవసరం. వీడి మాటలు బహుశా చూసి వీడు కమెడియన్ లాగా అనిపించవచ్చు, కానీ చాలా చండాలుడు, పరమ వేస్ట్ ఫెలో, పరమ నీచపు ఉండా కొడికాడు. అదేం మాట్లాడాడు ఒకసారి వినండి. పల్లె పల్లె తిరిగేటోళ్ళం ఓయమ్మ, పల్లె బతుకులు మార్చేటోళ్ళం ఓయమ్మ. చల్ మందులకు మేము మందులల్లో అవుతాము, బుడిగ జంగాలకు సంచులల్లో అవుతాము. అంటే మందులోళ్ళకు అవటం కాదురా, మంగళోళ్లకు. ఎందుకంటే మంగళి పని అనేది ఒక కుల వృత్తి, అర్థమైందా? నువ్వు బుడగ జంగాలోళ్ళకి సంచులోళ్ళు అవుతాం అని చెప్పేసి అంటున్నావు కదా, నువ్వు ఏమి అవ్వరా. నువ్వు యాడికి వెళ్ళినా పెంట అవుతావు, గొర్రె అవుతావు, అంతే, అంతకుమించి ఏమవుతావు. ఎంత చెడ్డలైనా మంచిగా మారుస్తాం, మంచి మాటలు చెప్పి మందాలో కలుపుతాం. ఎంత చెడ్డోళ్ళనైనా మంచిగా మారుతావా? నిన్నటిదాకా మంచిగా నటించాడు ఒకడు, అడేమంటున్నాడు ఈయన, నీకు రంకుమగుడిని మీరు సేవకునిగా, నేను ఒక సేవకుడిగా నీ మొగుడుగా చెప్తున్నా మాట బాగాను. నీకేమంటే ముట్టి పుచ్చిపోతే వెనకాల చూపించి చూస్తాను, నేను ఆయింట్మెంట్ ఏమైనా రాస్తాను. అందరికీ నీ ముట్టి పుచ్చిపోయిందని చూపించక బాగోదు. నేను పక్క బోకరోని ఎదవని, అందరితో తిరుగుతాను, అందరితో పడుకుంటాను, అందరితో వెళ్తాను. ఓకే, వెళ్ళి దేశం అంతటిని ఎప్పుడైనా మార్చొచ్చురా. ముందు ఆ ముండగాడిని మార్చు. ఆడేంటో ఎక్కడెక్కడో వెళ్ళి ఆయింట్మెంట్లు రాస్తాడంట. మరి ఆడు నోటితో రాస్తాడో చేతితో రాస్తాడో కూడా చెప్పుకుని చావట్లేదు దరిద్రపు ముండగాడుకు. ఆయన మార్చుసావు దరిద్రపు సన్నాసులారా. ఇది మా ఆట, దేవుడు మాకు మా పరిశుద్ధ ఆత్మ నుంచి వచ్చిన పాట ఇది, అంతేగాని ఆ సేవింద గోవింద మాకు అవసరం లేదు. సేవింద గోవింద అవసరం లేదు పడక, నాకు కూడా అవసరం లేదు. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చి చెప్తున్నావురా? స్తోత్రం ఆడి మూత్రం అని చెప్పేసి ఎందుకు చెప్తున్నావు? తప్పుడు కల్లారా. నీ మత ప్రచారం నీ నోట్లో ఏదో ఒకటి పెట్టుకుని చెప్పు, కానీ నా దేవుళ్ళ గురించి మాట్లాడితే నోట్లో ఉచ్చబోసి కొడతా. మైకు పెట్టారు కదా అని చెప్పేసి నోటికి వచ్చింది మాట్లాడుతూ సేవింద గోవింద అంటారా కొడక? మా దేవుని ప్రకటించడం మాకు గొప్ప, మాకు వేరే దేవుడు అవసరం లేనప్పుడు అక్కడ వేరే దేవుళ్ళ గురించి మాట్లాడడం అని మాత్రమే చెప్పాలా. సేవింద గోవింద అన్నావు అంటే గుండు కాదు రీ, కువ్వ పగిలిపోద్ది. మా దేవుడు గొప్పోడు అని చెప్పి చెప్పాలని చెప్పి మా దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ బలముతోను నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి ప్రేమించాలి, మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. వీళ్ళందరికీ ఒక రోజు మోకాలు వంగి యేసుక్రీస్తు ప్రభు నన్ను క్షమించండి అని రోజు వస్తుంది, రాసి పెట్టుకో. ప్రతి మోకాలు యేసుక్రీస్తు ముందు వంగటం పక్కన పెట్టు. ప్రతి నిమిషం నేను యేసుక్రీస్తుని మింగుతున్నా. నా మోకాలు కాదు, వచ్చిన ఎంటికి వంగమని యేసు ముందు బొచ్చొంగిద్దిరా, బొచ్చొంగిద్ది. ఎప్పటికైనా సరే నువ్వు ఎవరినైతే తోపు అని చెప్పుకుంటున్నావో ఆడు నా కల్లోకి వచ్చి నీకు ఉంగి దండం పెడతానంటారు బాబు, నన్ను దెబ్బమాకు, నన్ను మింగమాకు అని చెప్పి నా కాళ్ళు పట్టుకోవాల్సిందే, అర్థమైందా? నీ దిక్కున్న చోట చెప్పుకోరా. నీకు లైఫ్ టైం ఛాలెంజ్ ఇస్తున్నా. నువ్వు నీతో 40 రోజులు ఉంటే ఏదో మారుస్తాను అది ఇది అంటున్నావు కదరా, నీకు ఛాన్స్ ఇస్తున్నా. 40 రోజులు నువ్వు నా దగ్గరే ఉండరా. రోజు 2 గంటల సమయం వస్తా నీకు. యేసు ముందు నా మోకాలు కాదు, నా బొచ్చొంగిద్దేమో చూడు, నా బొచ్చొంగిద్దేమో చూడరా. ఛాలెంజ్. ఇజ్రాయేల్ ప్రపంచాన్ని ఓడిస్తుందని చెప్పి ఇక్కడ ఈ ఛానల్ చెప్పకపోవచ్చు, చాలా ఛానల్ చెప్పినాయి. ఎందుకంటే ఎంతో గొప్ప వరే ముండా. ఇజ్రాయెల్ ప్రపంచాన్ని గెలవటం పక్కన పెట్టు, ఇజ్రాయెల్ని మీ క్రైస్తవులు గెలిచి చూడండి ఫస్ట్. ఇజ్రాయెల్లో ఇప్పటికి కూడా క్రిస్టియానిటీ 2% దాటడానికి ముక్కి మూలిగి నానా ఎమ్ములు గుడుతుంది. ఎందుకు? వెళ్ళి అక్కడ ఏడవండి ఫస్ట్.
మీ దేవుడు ఎక్కడ పుట్టాడో అక్కడ మీ సువార్తను ప్రకటించుకోవటానికి మీకు స్వేచ్ఛ లేదు, దిక్కు లేదు. భారతదేశంలోకి వచ్చి ప్రతి మోకాళ్ళు వంగిద్దంట. మొగ్గొంగిద్దిరా. సార్ యేసుక్రీస్తు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వచ్చి 2025 సంవత్సరాలు అయింది. యేసుక్రీస్తు రాకమునిపే మన దేశానికి తోమ గారు వచ్చారు. ఒరే, నువ్వు మాట్లాడేదానికి మీనింగ్ ఉందా? యేసుక్రీస్తు రాకముందే తోమ భారతదేశానికి వచ్చి ఏం పీకాడురా? ఓసారి తోమ వచ్చాడన్నదే బూటకం, కానీ వచ్చాడని ప్రచారం అవుతున్న ఆ బూటకాన్నైనా సరే కరెక్ట్గా చెప్తావురా. క్రీస్తు చచ్చిపోయిన తర్వాత 50 సంవత్సరాలకి ఎప్పుడు చచ్చాడు రాడు ఇక్కడికి. అర్థమైందా? యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యుఎస్ఏకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు 100% ఉండే. ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం 99% క్రైస్తవులు ఉండే. ఇప్పుడు 70% కూడా క్రైస్తవులు లేరు. అది వాళ్ళ ఇష్టం. అంటే 30% వాళ్ళు ఈ 10 yearsలో యేసుని ఫూ అని చీకొడటానికి కారణం ఏంటంటావు? అంటే నేను చీకొట్టి ఆ మతాన్ని ఒత్తిపెట్టి బయటికి రావడానికి నాకు చాలా కారణాలు ఉన్నాయిలే. ఇప్పుడు ఇంతమంది నేను ఒక్కడనే వచ్చేస్తే తప్పు అనుకోవాలి. ఇంతమంది ఫూ అని చెప్పి చీకొట్టి వచ్చేసారంటున్నావు. నువ్వే చెప్తున్నావు. ఎందుకంటావు? రీజన్ చెప్పు. ఎందుకంటే మీ దేవుడు ఫేకు, మీ రాతల ఫేకు, మీరు చెప్తున్న పరలోకము నరకం అనేది ఫేకు అని తెలియటానికి ఎంత టైం పట్టేసింది అంతే. గ్రామ స్థాయిలలో క్రిస్టియన్లు ఎందుకు తిరుగుతున్నారు? అవసరం ఏముంది? క్రైస్తవ్యానికి విరుద్ధము. యేసుక్రీస్తు ప్రభు లోక రక్షకుడు, నిజమైన దేవుడు, శాంతి సమాధానం ఇచ్చే దేవుడు, ప్రేమించే దేవుడు. చూడు, నా అరచేతుల్లో చెక్కి ఉన్నాను. ఒక కోడి తన రెక్కల కింద ఎలా అయితే కప్పుతుందో నిన్ను కప్పుతున్నాను. నువ్వు నా బిడ్డవు అని చెప్పి దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన జాలి గల దేవుడు, ఆయన నిజమైన దేవుడు అని చెప్పి ఎవరైతే నమ్ముతారో వాళ్ళకు మాత్రమే మోక్ష మార్గం. వీళ్ళందరూ యేసుక్రీస్తుని అందరూ దూషించిన వాళ్ళు కూడా అందరూ ఒకరోజు ధవల సింహాసనం ముందు ఆయన తీర్పులో ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. ఆయన తప్పకుండా శిక్ష విధిస్తాడు. నా బొచ్చేం కాదు. ఆ ధవళ సింహాసనం మీద అన్నావు చూసావా? ఆ ధవళ సింహాసనం పక్కన పెట్టు. ఏదైనా ఒక రోజున నా కల్లోకి, నా కాళ్ళ దగ్గరికి వచ్చి, ప్లీజ్ మా యదవులందరూ ఏదో వాగుతున్నారు కానీ దానికోసం నన్ను టార్గెట్ చేయకు అని అడుక్కునే రోజు వస్తుందిరా. ఖచ్చితంగా అడుక్కునేలాగా చేస్తా. సార్, యేసు ప్రభువే లేడు, బైబిలే కల్పితామని హైందవ సమాజం చెప్తే మళ్ళీ మీరు ఏదో ఒక రోజు యేసు ప్రభు మీద మొగరిల్తారంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా. యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ ఇంకో అంటారు డేట్. యేసుక్రీస్తు ప్రభులు డేట్ ఉంది. యేసుక్రీస్తు వచ్చిన తర్వాతనే డేట్ వచ్చింది. ఎవరికరా? నీకొచ్చిందా? నీకొచ్చిందా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత డేటు? దరిద్ర పెదవా. క్రీస్తు శకం. ఒక ఆయన అంటాడు హిందూ అది క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఎవరు లేదండి. క్రీస్తు శకం కాదురా, క్రీస్తు శకం కాదు, అది క్రీస్తు శకం. నీ దరిద్రుడ. సామాన్య శకం పూమ్, సామాన్య శకం ఈ సౌండ్లు ఏంట్రా? ఈ సామాన్య శకం పూమ్ ఏంటి? నేను ఏదో ఒకరోజు తెలుగు మర్చిపోతే మాత్రం హిందూ బంధువులారా నా తప్పు ఏమీ లేదు. ఈ లంబడి కొడుకుల భాష ఇన్నే సరే, ఈ దౌర్భాగ్యుల భాషనే నేను మర్చిపోయినట్టు ముందే చెప్తున్నా. మన రాముడు పుట్టక పూర్వం, రాముడు పుట్టిన తర్వాత పెట్టుకోవచ్చు కదా సార్ హిందూ సమాజము. నేను అట్లనే పెట్టుకోమని చెప్తాను. క్రీస్తును దానిలోకి తీసుకోరాదండి. ఇప్పుడు మన మహేందర్ సారు మన సూట్ వేసుకోండు, నేనేమన్నా అన్నమా? అది మన సంస్కృతి కాదు. అది మన మహేందర్ సార్ మంచిగా అది పంచ కట్టుకోమని చెప్పండి, మంచిదే కదా. ఆహా, సూట్ వేసుకోవటం మరి నీ సంస్కృతారా? మీ యేసు ఎప్పుడన్నా సూట్ వేసుకున్నాడు? నేను సినిమాలో చూసావా? మీ యేసు ఎప్పుడు నైటీ లాంటి డ్రెస్ వేసుకుని తిరిగాడు కదా. మరి మీరంతా ఎక్కడి నుంచి వేసుకుంటున్నారు సూట్లు, టైలు, వాడకాలు, బ్రాండీలు? గాడిదని. ఒరే, మాట మాట్లాడేటప్పుడు మనం ఒక పూట కాకపోతే ఒక పూట అన్న అన్నం తింటున్నారుగా. మీరు పెంట తింటలేదుగా 2 పూట్ల. ఒక పూట ఏమన్నా నాకు తెలియదు. 2 పూటల్లో ఏదో ఒక పూట అన్నం తింటున్నారుగా. అన్నం తినే మాటలు మాట్లాడాలి కదరా. మహేందర్ సార్ వేసుకున్న సూట్ గురించి మాట్లాడుతున్నావు. మరి నీ యేసు ఎప్పుడన్నా సూట్ వేసుకోవటం నువ్వు చూసావా? ఇన్సర్ట్ వేసుకోవటం నువ్వు చూసావా? వేసుకుంది ఒక నైటీ, దాన్ని కూడా చీలికలు అయిపోయేలా కొట్టారు. చిరిగిపోయింది, అది వేరే విషయం. చివరికి ఆ గోచితోటే సిలువ ఎక్కాడు కదా. మీరు అందరూ గోచీలు ఎట్టుకుని కదరా తిరగాలి. నీకు ఇంకో విషయం తెలుసా? ఆ గోచి కూడా లేదు ఒంటి మీద. తర్వాత దాన్ని కూడా సీట్లు వేసుకుని సైనికులు పంచుకున్నారు తెలుసా? మొండి మొలతో తిరగండి రా, మొండి మొలతో. నువ్వేదో పెద్ద తెల్లోడికి పుట్టినట్టు ఇది మన సంస్కృతి కాదు కదా అంట. సిగ్నేచర్ స్టూడియో అని చెప్పి అది ఇంగ్లీష్ వాళ్ళు దేవుని బిడ్డలు సృష్టించింది. సిగ్నేచర్ స్టూడియో అని తెలుగులో పెట్టుకోండి, కాదనట్లేదు కదా. ఇక్కడ కూడా మళ్ళీ అదే నీ పచ్చికోడు. ఇంగ్లీష్ అనేది దేవుడు పుట్టి సృష్టించిండ్రా. యేసు ఎప్పుడైనా ఇంగ్లీష్లో మాట్లాడటం చూసావా నువ్వు?
బైబిల్లో యాండన్నా సరే యేసు ఇంగ్లీష్లో మాట్లాడాడని చూపురా. యేసు అరామిక్లో మాట్లాడాడు, అవునా? మరి మీరు అంతా ఆ భాష కదరా నేర్చుకోవాలి. మరి నువ్వేమో జాన్ ముచ్చినపల్లి అని పెట్టుకున్నావు. జాన్ అంటే తెలుసు కదా ఇంగ్లీష్లో, మరుగుదొడ్డి. ముచ్చినపల్లి మరుగుదొడ్డి అని పెట్టుకోవాలరా. అసలు ఇన్ని చెప్తున్నావు కదా, నీకు ఇంటి పేరు ముచ్చినపల్లి అని పెట్టుకున్నావు. ముచ్చినపల్లి అని ఇంటి పేరు యా భాషరా? ఇంగ్లీష్ వాడికి పుట్టినోడికి ఇంగ్లీష్ వాడు పెట్టాడా? నువ్వు కూడా ఆ ఇజ్రాయెల్ వాడు పెట్టుకున్నట్టు ఏదైనా పెట్టుకోవాల్సింది. నెతన్యాహు, పటన్యాహు, బటన్యాహు అని చెప్పేసి పెట్టుకోవాల్సింది, సరిపోయేది. మరి ముచ్చినపల్లి, మొగ్గనపల్లి అని చెప్పేసి ఈ పేర్లు ఎందుకు? ఎదవా, నువ్వు ఎంత చించుకున్నా నువ్వు మాకు పుట్టినోడివే, అంటే ఒకప్పుడు పూర్వపు హిందువులకు పుట్టినోడివే, అర్థమైందా? ఓ చించేసుకుని తెల్లోడికి పుట్టినోడికి లాగా ఫీల్ అయిపోమాక. నీకు అంత సీన్ లేదు. నీకే కాదు, భారతదేశంలోని ఆ గొర్రెన గుడ్డగాడికి అది సీన్ లేదంతా. భారతదేశాన్ని సృష్టించింది యేసుక్రీస్తు ప్రభు కదా. ఏమంటున్నారు? భారతదేశాన్ని సృష్టించింది యేసుక్రీస్తు ప్రభు. ఈ సమస్తము భూమిని చేసింది ఆయన. ఏమంటున్నారు? సమస్తము భూమిని చేసింది ఆయన, ఆకాశాన్ని చేసింది ఆయన కదా. భారతదేశాన్ని ఎవరు సృష్టించారు? యేసుక్రీస్తు ప్రభు. ఒకసారి మళ్ళీ ఆలోచన చేసి చెప్పండి. మీ నెంబర్ మేము స్క్రీన్. భారతదేశాన్నే కాదు, ప్రపంచంలో ఉన్న సమస్తము సృష్టించింది దేవుడు, లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు. మీ దేవుడే నా మొగ్గేమీ లేదు అక్కడ, మొత్తం అయి చేసుకుందే, నేను నా అంతటి ఏమీ చేయలేను అని చెప్పుకున్నాడు. నువ్వేమో సమస్తం ఆయనే చేశాడు. ఎవడో నీకు చెప్పింది లాఫంగిగా? బైబిల్ మొత్తం చదివిరా అన్న మీరు? చదివినా. ఏం పేరు మీ పేరు? నా పేరు జాన్ ముచ్చినపల్లి. ఓకే. నాన్నగారి పేరు? నాన్నగారి పేరు మల్లయ్య. మల్లయ్య. అంటే అమ్మగారి పేరు? అమ్మగారి పేరు కొమరమ్మ. మీ తాతగారి పేరు? తాతగారి పేరు కూడా మల్లయ్య. చెప్పలా వీళ్ళంతా మనకు పుట్టినోళ్ళే అని? రేపు పొద్దున ఏమైనా గవర్నమెంట్ జాబ్ అప్లై చేస్తారు అనుకోండి, సర్టిఫికేట్ లో ఏమని పెడతారు మీరు? నాది BCCA అని ఉంటుంది, కావాలంటే చెక్ చేసుకో. ఒక ఛాలెంజ్ రా, నీకు BCC ఉంటే చూపించరా? నువ్వు ఎక్కడన్నా సరే నీ సర్టిఫికేట్ చూపించరు ఒకసారి. ఎందుకంటే నువ్వు పుట్టుకతో ఎక్కడ పుట్టావు? BCC అనేది ఎవరికి ఇస్తారు తెలుసా? ఓన్లీ షెడ్యూల్డ్ కులాల్లో పుట్టి క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వాళ్ళకి మాత్రమే BCC ఇవ్వబడుతుంది. అంతేగాని బీసీగా పుట్టి BCCలోకి ఇవ్వరు ఎవరికి. బీసీగా పుట్టిన వాళ్ళని మతం మారిన తర్వాత న్యాయంగా అయితే నువ్వు ఓసీలోకి మార్చుకోవాలా. కానీ నాకు BCCనే ఉంది అంటే ఆధారాలు అడిగేవాడు లేడు కదా అని చెప్పేసి నోటికి ఏది పడితే మాట్లాడటమే. ఎదురుగా నీ గురించి అంతో ఎంతో తెలిసిన మాలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చాగా ఇన్ని అబద్ధాలు చెప్పుకుంటా నువ్వు నేను దేవుని సేవ చేస్తాను. ఆఫ్కోర్స్ అబద్ధాలు చెప్పటమే మీ సేవ అయితే కరెక్టేలే. పేరు పెట్టుకోవచ్చు, పేరులో ఏం లేదు, దేవుల్లో ఉంది. దేవుల్లో ఉంది శక్తి, పేరులో లేదు. పేరులో ఏం లేదన్నప్పుడు ఇదే యేసు ప్రభుని మీరు అనుకున్న యేసు ప్రభునే యేసు అని ఎందుకు పిలవాలి? శివుడు అని పిలవచ్చు కదా, రాముడు అని పిలవచ్చు కదా అంటున్నా. మీకు నా లాజిక్ అర్థం. పేరులో ఏం లేదని మీరే అంటున్నారు, మళ్ళీ శివుడు అని పిలవండి. ఎందుకు పిలవాలి? సృష్టికర్త అయిన దేవుడు, లోకరక్షకుడు, రాముడు అని పిలిస్తే మీకు ఏం వచ్చింది? శివుడు అని పిలిస్తే మీకు ఏం ప్రాబ్లం వచ్చింది? ఇప్పుడు మా శబ్దాలకి ఒక అర్థం చెప్తాం. శివ అంటే శుభాలను ఇచ్చేవాడు, అర్థమైందా? విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు, రామ అంటే అందరినీ సంతోషపెట్టువాడు. ఓకే, ఇలా అర్థాలు చెప్పాం. యేసు అంటే అర్థం ఏంటో చెప్పరా? ఎందుకురా ఈ బతుకు? అర్థం పర్థం లేని పేరులోనేమో అంతా ఉందంట, దానికి నిమిషం ముందు ఏమన్నాడు? పేరులో ఏముంది అన్నాడు. మళ్ళీ ఇప్పుడు యేసుని మరి శివుడు అని పిలవచ్చు కదా అంటే అలా ఎలా పిలుస్తాం? సృష్టికర్తకు ఒక పేరు ఉంది, సృష్టికర్తకు బొడ్డుకోసి పేరు పెట్టినోడు ఎవడురా మొగ్గాడు చెప్పు? చేద్దావా? జనగణమన వాడతారా? వాడతారు, 100% వాడతారు. రోజు వాడమని వాడతా. వందే మాతరం అంట, జై భారత్ అంట, జై హింద్ అంట. ఈ బైబిల్ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బైబిల్ని చూసే సేమ్ యాస్టీస్గా బైబిల్లో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థను చూసే, న్యాయాన్ని చూసే, దీనిలో ఉన్నటువంటి ధర్మాన్ని చూసే, దీనిలో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని చూసే, దీనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సారాంశాన్ని క్రోడీకరించి పిన్ టు పిన్ రాజ్యాంగాన్ని రచించాడు. ఎంతకంటే దిగజారు అనుకున్న ప్రతిసారి నన్ను డిసప్పాయింట్ చేస్తానే ఉన్నారా. చివరికి ఇప్పుడు అంబేద్కర్ బైబిల్ చూసి రాజ్యాంగం రాశాడా? నువ్వు నిజంగా నీ ఒక్కడికే పుట్టుంటే బైబిల్ మొత్తం మీద ఆర్టికల్ 25 ప్రకారం ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు పాటించుకోవచ్చు, ప్రకటించుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, ఎవరికి నచ్చిన దేవుళ్ళు వాళ్ళు ఆరాధించవచ్చు అనేది బైబిల్లో ఎక్కడన్నా చూపించు. నీ బతుకంతా నీకు ఛాలెంజ్ ఇస్తున్నాను రా, చూపించరా. పోనీ ఆర్టికల్ 13, 14, 15 సమానత్వం గురించి చెప్తున్న ఆర్టికల్స్ కాబట్టి నీ బైబిల్ మొత్తం మీద ఎక్కడైనా సరే
మనుషులంతా సమానము అని చెప్తున్న మాట చూపించరా. పోనీ మీ దేవుడు ఎక్కడైనా సరే నేను సర్వ సృష్టికి దేవుడిని, ఇజ్రాయేలీలు నాకు నా బొచ్చేమి కాదు, ఎక్స్ట్రా ఏం కాదు, అందరితో పాటే వాళ్ళు కూడా, వీళ్ళు నా స్వకీయ జనం కాదు అని చెప్తున్న మాట ఎక్కడైనా చూపించరా. ఎరా పరదేశీయులు వస్తే ఆడికి కుళ్ళిపోయిన మాంసం పెట్టవచ్చు, వేరే మతాల వాళ్ళకి లేకపోతే వేరే దేవుళ్ళని ఆరాధించే వాళ్ళకి నీ ఇంటి బిడ్డల్ని ఇవ్వద్దు, ఇవన్నీ బైబిల్లోనే ఉన్నాయి కదరా. అసలు బైబిల్లో సమానత్వం ఎక్కడ ఉంది? అంబేద్కర్ ఆ బైబిల్లోంచి ఎక్కడ తీసుకున్నాడు? ఎందుకు రాశాడు చెప్పు నువ్వు? తోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేటివే. ఆ ఇంటర్వ్యూ చేసి ఆయన పర్ఫెక్ట్గా చేశాడు అన్నీ. కాకపోతే 1-2 చోట్ల ఎందుకో నిన్ను దైదలిచి వదిలేశాడు. లేకపోతే జనగణమని పాడతావా అంటే పాడతా అన్నావు కదా, ఒకసారి పాడు అని ఉంటే తెలిసేదిరా నీకు ఏ పాట వచ్చు. హిందూ బంధువులారా చూస్తున్నారుగా, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎవడో ఒకడు కంటెంట్ ఇస్తే చాలు అనుకుని పిలుస్తారు. ఇట్లాంటి వాళ్ళు వచ్చి కాస్త కామెడీ షోలు చేసి వెళ్తూ ఉంటారు. కానీ ఇది చూసి కూడా కొంతమంది అన్నాయుడికి కౌంటర్ చేయి అని నాకు పంపిస్తున్నారు కదా. ఎలా కౌంటర్ చేయమంటారు? ఏమన్నా మినిమం క్వాలిటీ ఉంటే ఆ కంటెంట్లో దానికి తిరిగి నేను కౌంటర్ చేయడానికి బాగుంటుంది. ఈ ఎరుపుగాడితో కూడా అంటే బులుక్ కొట్టేసుకుని ఎరుపుగాడితో కూడా నేను పోటీ పడి కౌంటర్ చేయాలంటే ఆడైతే సార్ మీకు దండం. నాకు పంపించే వీడియోలు ఏమన్నా ఉంటే మినిమం ఆ స్టాండర్డ్కి తగ్గట్టు ఉంటే పంపించండి ప్లీజ్. సరిపోయిందా? ఓకే, ఈ న్యాయం అయితే చెప్పుతో కొట్టాలా, కానీ సబ్జెక్టుతో కొడితే సరిపోద్దని చెప్పేసి వీడియో చేశారు. ఓకే, ఇలాంటి ఎదవలు చాలామంది ఉన్నారు. అలాంటి వీడియోలు ఏమైనా ఉంటే నాకు పంపుతూ ఉండండి. కాస్త మినిమం స్టాండర్డ్ అన్న ఉండాలి, లేకపోతే కాస్త ఎంటర్టైన్మెంట్ అన్న ఉండేలాగా చూసి పంపండి. ఓకేనా? జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.